నమస్తే కొండారెడ్డి మామ. నమస్తే. నువ్వు రోజు ఈయన్నే రోజు తాగుతున్నావు, పంటున్నావు. నీకు అసలు ఎట్లా గడుస్తుంది మామ? నాకేందయ్యా, చంద్రబాబు నాయుడు నా స్నేహితుడు. ఆయనతోని బాగా రోజులు స్నేహితం చేసిన. తర్వాత మా రాథోడ్ రమేష్ ఉండే టీడీపీల. ఆయనతోని ఒక 30 సంవత్సరాలు స్నేహితం చేసిన. మాట్లాడుకుంటున్నా. కేసీఆర్ మా మామ. ఆ! మాకు రైతు బంధు ఇచ్చిండు. అబ్బా! నాకొక 20 ఎకరాల పొలం. ఆ! 20 ఎకరాల కంటే అప్పుడు ఎకరాన 10,000 ఇచ్చిండు. ఆ! ఇంకా నేను ఈడ పండకపోతే ఏం చేయమంటావు? ఇయ్యే కాదు బీర్లు ఇంకా బాక్స్‌లో చూడిపో. ఓరిని! మరి అంటే ఇప్ రోజు ఇట్నే తాగితే నీకు ఆ! ఎట్లెళ్తున్నాయి మామ అసలు? కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆయన సంవత్సరం 10,000 ఎకరం 10,000 అంటే 20 ఎకరాల భూమికి లెక్కేసుకో. ఆ! ఆ! అది డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చిండు. ఆ ఇంట తింటున్నా. హ్మ్. ఈడికొచ్చి తోటను చూసుకుంటా మంచి ఆరాంగా బీర్ తాగుకుంటా పంటా. ఆ! మళ్ళా ఇప్పుడు గెలిచిండు రేవంత్ అన్న మరి మా రెడ్డేనే. అవును. ఆయన కూడా ఇంకా ఎక్కువ ఇస్తా అంటుండు. మొన్ననే అమలు చేస్తున్నాడు మరి ఇంకా చేయలేదు. అవి కూడా పడతాయి. ఆహా! ఆ! ఇంకా నాకు ఏం ఏం తక్కువైందనుకుంటున్నావు? ఇగో మా మనవడు. ఆ! మీ అక్క నేనింక నీతోనే తినుకుంటామంటది. నీ మొండి కూతురా మొట పండు. ఇగ నువ్వు చదవద్దు శాస్త్రం వద్దు. అన్నం. అందామా? ఓరిని! రైట్. చూడండి ఫ్రెండ్స్, ఆ! ఇగో ఇట్లా ప్రభుత్వాలు ఆహ్, మనుషుల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాయి. బడిపోయే పిల్లగాడు గూడంగా తాతతోటి పంటా అని అంటుండు. గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి.